హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసి ద హంట్, ద రాజీవ్ గాంధీ అసిసినేటివ్ కేస్. వెబ్ సిరీస్ అనేది సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నాకైతే నచ్చింది. ఒక మంచి ఇన్వెస్టిగేషన్ అండ్ థ్రిల్లర్ అనేది రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ వెబ్ సిరీస్ అనేది తీశారు. అండ్ స్టోరీలింగ్కి వచ్చేస్తే రాజీవ్ గాంధీ గారు చనిపోతారు. బట్ అది కూడా ఒక బెల్ట్ బాంబ్ పొజిషన్లో చనిపోతారు. అది ఎలా చనిపోయిన తర్వాత ఒక 90 days ఎవరు చంపారు ఏంటి అనేది ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తీశారు. అండ్ చాలా బాగుంది. నాకైతే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ అనిపించాయి. టోటల్గా అయితే 7 episodes ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్స్ ఒక 50 or 60 minutes ఉంటుంది. బింజ్ వాచ్ చేసేయచ్చు అండ్ చాలా బాగుంటుంది. ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్సెస్ మీద అయితే చూసుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇందులో విలన్ అసలు ఎవరు చంపారు ఎందుకు అనేది తీసే ప్రజెంటేషన్ అయితే బాగా చూపించారు. యాక్చువల్గా దొరికిన తర్వాత అంటే లైక్ వాళ్ళు ఎవరు చంపారు వాళ్ళు దొరికినందుకు కూడా వాళ్ళని తీసుకుని ఒక్కొక్కరు ఎంక్వైరీ చేసుకుంటే ఆ ఎంక్వైరీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది 1971లో అలా సిచ్యువేషన్. ఆ టైంలో ఫోన్స్ ఆర్ మొబైల్స్ ఏమి ఉండవు కదా, ఓన్లీ రేడియో మీదే కమ్యూనికేషన్ చేసేవారు. ఆ కమ్యూనికేషన్ చేసి ఎలా వీళ్ళని పట్టుకున్నారు అనేది స్టోరీ లైన్ బాగానే పట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బాగా అనిపించాయి కొన్ని చోట్ల అయితే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఎపిసోడ్ టెన్షన్గా ఉంటుంది. అంటే లైక్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనే నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్ అనిపించింది నాకైతే. అండ్ చాలా తర్వాత ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసినట్టు అనిపించింది నాకైతే. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తే ఉన్నంత చాలా బాగా పర్ఫామ్ చేశారు నాకైతే. ఎందుకంటే మొత్తం 1971లో బేస్ అయి ఉంటాయి కాబట్టి యాక్టర్స్ కూడా సేమ్, లొకేషన్స్ కూడా చాలా రియాలిటీ దగ్గరగా తీయించారు. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. పూర్తిగా రియల్ ఎస్టేట్గా తీసినట్టు అనిపించింది. అండ్ విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అంటారా ఓకే, అలా వెళ్ళిపోయిన ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇతను నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అదర్ యాక్టర్స్ కూడా బాగా అనిపించింది. ఈజీగా బింజ్ వాచ్ చేసేయచ్చు. వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీకెండ్లో తప్పకుండా చూడండి. నేను ఒక మంచి వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తాను. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.